అంటారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పుకున్నట్టుగా ఖచ్చితంగా ఏ విషయం మీద చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. అది లోకల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ చెడు జరుగుతున్నా, దేశ అంతర్గత భద్రతకు సంబంధించి మరి అలాంటి విషయాల్లో చాలా ముందు వరుసలో ఉంటారు అలాంటి అరికట్టడంలో. అంటే స్లీపర్ సెల్స్ని గుర్తించడం కానీ, మిగిలిన ఈ మన చుట్టూ ఉన్న ఈ ఉగ్రవాద లింకులున్న వాళ్ళని గుర్తించడం కానీ, ఇలాంటి విషయాల్లో ఏ విధంగా అప్రమత్తత అవసరం అంటారు? సార్ మనం చూసాం ఇదివరకు కూడా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ లో కూడా అంటే చిన్న చిన్న యూట్యూబర్స్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ కోట్లకు పడగలెత్తి ఏ విధంగా డబ్బును సంపాదిస్తున్నారు అన్నది కూడా క్లియర్ గా చూడొచ్చు సార్. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. దాన్ని కొంతమంది వ్యక్తులు అదే యూట్యూబర్స్ వాళ్ళ ముఖ చిత్రాన్ని బయట పెట్టినప్పుడు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు తప్ప బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం అనేది ఎప్పుడు తప్పే అనేది కూడా క్లియర్ గా ఇందులో పెద్ద పెద్ద హీరోల పాత్ర కూడా ఉందన్నది కూడా ముందుకు వచ్చింది సార్. ఇదివరకు కూడా మనం విన్నాము అంటే కొంతమంది యూట్యూబర్స్ చెప్పిన విషయాల్లో కానీ వాళ్ళు చూపించిన ఆధారాల్లో కానీ. అలాగే లవ్ జిహాద్ గురించి కూడా చూడొచ్చు సార్. లవ్ జిహాద్ గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిని ఎలాగ ట్రాప్ చేస్తారు, వాళ్ళు బంగ్లాదేశ్ కానీ ఇతర దేశాలకి ఎలాగా అమ్మేస్తారు, అలాగే పాకిస్తాన్ లో వీళ్ళు ఎలాగ బానిసలుగా మారుస్తారు, ఇలాంటిది కూడా అంటే ముస్లిమ్స్ లో కూడా అంటే ముస్లిమ్స్ తెగంతా ఒక్క రకంగా ఉంటారు అన్నది కాదు సార్. అందులో కూడా కొంతమంది కలుషితమైనటువంటి వ్యక్తులు ఆ మతాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ భారతీయ హక్కులు పొందుతూ ఉన్నటువంటి ముస్లిమ్స్ లో వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు సార్. వీళ్ళు అంటే వ్యక్తులు కూడా ముస్లిమ్స్ అని పూర్తిగా చెప్పుకోవడం అంటే మనం చూస్తాం సార్. ఖాన్స్ కానీ మహమ్మదీస్ కానీ కొంతమంది షేక్స్ కానీ ఉంటారు కొంతమంది. కానీ ఈ రోహింగ్యాల గురించి ఇక్కడ వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే కానీ వీళ్ళకి అక్కడ పౌరసత్వం లేకపోవడం, మా మయన్మార్ లాంటి ప్రాంతం అని ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు కదా సార్. మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ కి చెందిన చెందిన వాళ్ళు అనేది క్లారిటీ లేదు. అక్కడే వాళ్ళకి ఒక పౌరసత్వం లేనటువంటి వ్యక్తుల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మన భారతదేశం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత వాళ్ళకి రేషన్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, ఇవాళ ఎంతో ఆధార్ కార్డు ఉంది. అంటే ఇవన్నీ పెట్టుకొని హక్కులు పొందుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఒక ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఏ విధంగా ఉంటుందంటే సార్ మానవ బాంబులుగా ఉగ్రమూకల ట్రైనింగ్ లో ఏమవుతుందంటే మానవ బాంబులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మన ఇంటికి కాదు సార్, రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అసలు భద్రతకి చాలా ముప్పు వాటిల్లుతుంది. అలాగే యువతకి సంబంధించినంత వరకు నిరుద్యోగ యువతలో ఎక్కువ పోటీతత్వం కూడా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం మన ఇంట్లో వాళ్ళకే మనం స్ట్రక్చర్ ఫామ్ చేసుకుని ఇక్కడే నిరుద్యోగాన్ని నిర్మూలించుకునేటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లో వాళ్ళు తక్కువకు వస్తున్నారనో లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుతారనో చెప్పడాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను కూడా మన యువత కోల్పోయి మన దేశం పేదరికంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే భద్రతకి ముప్పు, ఒక పక్కన ఆర్థికంగాని కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది ఇంక్లూడింగ్ ఇందులో అధికారులు కూడా వాళ్ళని వెరిఫికేషన్ చేయకుండా వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి భారత పౌరసత్వానికి సంబంధించినంత వరకు ఏ కార్డులు అయితే ఉన్నాయో కార్డులు కూడా జారీ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు స్పష్టంగా ఒకటే చెప్తారు, మీరు ఎప్పుడు కూడా ఆయన ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఎప్పుడూ చేయరు. అంటే దీని గురించి మాట్లాడితే వీళ్ళ ఓట్లు పోతాయేమో, క్రిస్టియన్స్ గురించి మాట్లాడితే ఆ ఓట్లు పోతాయేమో, హిందువుల గురించి మాట్లాడితే ఎవరు తప్పు చేసినా ఎక్కడ తప్పు జరుగుతున్నా సరే కానీ ఫస్ట్ గలమెత్తి మాట్లాడేటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సార్, ఏపీ డిప్యూటీ సీఎం గారు. ఎందుకంటే మనం కూడా చూడొచ్చు సార్, సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఎప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ కి వ్యతిరేకం అవుతామనో లేకపోతే అక్కడ క్రిస్టియన్స్ కి వ్యతిరేకం అవుతామనో ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు. సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లినప్పుడు గడవెచ్చి మాట్లాడేటువంటి ధైర్యం ఒక పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు. చేసిన తర్వాత చాలా మంది ఆ గొంతులో గొంతు కలిపి ఏ విధంగా మాట్లాడారన్నది క్లియర్ గా తెలుస్తారు. అంటే ఒక హిందుత్వవాదిగా ఆయన మీద ముద్ర వేసేటువంటి పరిస్థితి ఉన్నా సరే కానీ ఆయన ఎక్కడికి తగ్గల. ఇవాళ రోహింగ్యాల గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇవాళ ముస్లిమ్స్ కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ దూరం అవుతానో లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇలా వలస వచ్చిన వాళ్ళు ఇలాంటి ఓట్ బ్యాంక్ దూరం అవుతానో ఆయన ఆలోచించలేదు సార్. అక్కడ జరుగుతున్నటువంటి మంచి వాళ్ళు కూడా అంటే ముస్లిమ్స్ లో కూడా ఇక్కడ భారత పౌరసత్వంతో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అంటే సర్వ మతాల సమ్మేళనం భారతదేశం అంటేనే దాన్ని గౌరవిస్తూనే అక్కడ ఉన్నటువంటి ఇలాంటి చీడపీడలను కూడా ఏరేసుకుంటేనే మనం క్లియర్ గా ఉండగలము. అంటే మన ఇంట్లో మనం చక్కగా అందరం కలిసి కుటుంబ సభ్యులు ఉండాలి అంటే అందులో ఒక దేశద్రోహం, ఒక ఉన్మాదో లేకపోతే ఒక టెర్రరిస్టో వచ్చి మన కుటుంబం మధ్య ఉంటాను, మన కుటుంబం మధ్య కలహాలు పెడతాను అని
ఆ ఒప్పందాలు చేసుకున్నటువంటి వ్యక్తులకి షెల్టర్ ఇవ్వద్దన్నది మాత్రమే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటలో స్పష్టంగా Right. అర్థమవుతుంది సార్. ఇలాంటి వాయిస్ వినిపించడానికి చాలా మంది వెనకడుగు వేయొచ్చు, కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఇలాంటి వాయిస్ అంటే ముందు మా పార్టీ కన్నా కూడా ముందు ఆలోచించింది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించారు, Yes. తర్వాత దేశ భవిష్యత్తు ఎందుకంటే గురించి మన తెలుగు ఆలోచించారు. రాష్ట్రాల్లో అసలు అలా- ఇలాంటివి రావటం అందులో ఏపీకి విజయనగరంలో అలాంటి విజయనగరం చోట ఇలాంటి ఉగ్రలింకులు బయటపడడం అంటే అదేమి చిన్న విషయంగా తీసుకోవాల్సిన అంశం కూడా కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోనే ఆ రెస్పాన్సిబిలిటీ కనిపించాలి. ఎస్ వీరశేఖర్ గారు, టైం అవుతుంది, కంక్లూడ్ చేస్తారా? రవికిరణ్ గారు తర్వాత ఇస్తాను, మీకు చివరికి ఇస్తాను. వీరశేఖర్ గారు. తప్పకుండా.